వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు దేవుని సేవకుని పిల్లలు ఎవరు వాళ్ళు? హోప్ని ఫీనెహాసు అనుకుంటున్నారు. దేవుడు మాతో ఉన్నాడు, ఆయన పరిశుద్ధ మందసం మాతో ఉంది, మాకు తిరుగులేదు. చేసే పనులేంటి? అందరూ ధర్మశాస్త్ర లేఖ ప్రకారంగా అప్పుడే చేస్తారు. ఎందుకు మరి వాళ్ళ మీద దేవుడు కృప చూపించేసి అప్పుడే జావనివ్వాల. 22వ వచనం, ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలీయులు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయించడం మాట విని చెవిని పడగా వారిని పిలిచి ఇట్లే, నేను ఈ జనులందరి ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారో? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడ దేవుడు విమర్శించి చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడ వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? లోకస్తులు ఎవరండి? వాళ్ళు దేవుణ్ణి ఎరగనవారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చేయొచ్చా? నమ్ముకోని వాళ్ళు దొంగలుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు దొంగగా ఉండొచ్చా? అందుకే అంటున్నాడు, నా కుమారులారా మీరు దేవుని మందిరంలో చేసే పనిని ఉందే, దేవుని నమ్ముకున్న తర్వాత మీరు చేస్తున్న ఈ పని ఉందే, అది నా చెవిలో వినపడ్డప్పుడు నేను బాధపడుతున్నానయ్యా. నా కొడుకులు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మీరు అట్ట చేయొద్దు నాన్న. ఎందుకంటే ఒక మనుషుడు ఇంకొక మనిషికి తప్పు చేస్తే తీర్పు తీరుస్తాడు. కానీ మీరు దేవుని ఎదుట తప్పు చేస్తున్నారా? పులిపీట మీద ఉన్న సేవకుడిగా నేను కూడా దేవుని ఎదుట తప్పు చేస్తే రసం ఎట తీయాలో దేవునికి బాగా తెలుసు. దేవుని నమ్ముకున్న తర్వాత నీ కన్ను ఇష్టం వచ్చినట్లుగా, నీ నోరు ఇష్టం వచ్చినట్లుగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆపాదమస్తకం దేవుని నమ్ముకున్న తర్వాత నీవు దేవునికే వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుని చేతిలో పడినోడు ఎవడు విడిపిస్తాడు? దావీదు మహారాజుని ఒక పిండిని ఇట్లా పిసికి కొట్టి సాగదీసి అట్టేసేటప్పుడు ఏం చేస్తాం? ఆ పిండిని నలిపి నలిపి కొట్టి కొట్టి సాగదీసి పెనంలో వేయగానే వామ్మో వాయ్యో, పాపం దానికి నోరు లేదు కాబట్టి నువ్వు నూనె వేసినా పెనం మీద అటు ఇటు తిప్పి కాల్ చేసిన పాపం జీవం లేదు కాబట్టి నీకు నోటికి ఆహారమే వస్తుంది. కానీ దేవుని చేతిలో ఇలాగ పడితే మన పరిస్థితి ఏంటి? దావీదు మహారాజు పిల్లలు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయారు ఒక వ్యభిచార కారణాన్ని బట్టి. తన జీవితం శాపగ్రస్తం అయిపోయింది. తన భార్యలు చూస్తుండగానే మిద్ది మీద పాడైపోయారు. ఎవరితో చెప్పుకుంటాడు? ఒక మాటలో చెప్పాలంటే ఆ వ్యభిచారం వల్ల పుట్టబోయే బిడ్డ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో అప్పుడే చచ్చిపోతున్నాడని ప్రకటన చేశాడు. ఎవరితో చెప్పుకుంటాడు? కానీ ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నేను ఉపవాసం ఉంటున్నా. ఎవరు బతకాలని? ఈ వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డ బతకాలని. కుదరదో. వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది, బిడ్డ చచ్చిపోయాడు. స్నానం చేశాడు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను అనుకున్నాడు. నాట నుండి దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించాడు. పరుపు కొట్టుకుపోయేటట్టు ఏడ్చాడు. తాను ఎక్కి ఎక్కి ఒక్క మాటలో చెప్పాలంటే సావుకు సిద్ధమైన వాళ్ళలాగా ఏడ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క బెత్షెబ విషయంలో తప్ప నా కుమారుడైన దావీదు నా హృదయానుసారుడు. చప్పట్లు కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇలాగ నువ్వు తప్పు చేసిన దేవుని దగ్గర పడి చచ్చి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటానని చెప్తే నా దేవుడు నిన్ను తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు నువ్వు వాటేసుకొని ముద్దులాడి నా బిడ్డ నా శిక్షకు లోబడిందని నిన్ను చిరకాలం ఆశీర్వాదకరంగా నిన్ను చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా దావీదా, నాయనా నీవు తప్పు చేసావని నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీ కన్నీటిలో ఆ పాపాలన్నీ కొట్టుకుపోయాయి కాబట్టి నీ గర్భవాసాన పుట్టబోయేవాడే ఇశ్రాయేలుల సింహాసనం మీద మరలా రాజుగా ఉంటాడని ప్రకటన చేశాడా. తర్వాత
దయ చూపించాడు బెత్షెబ మీద, దయ చూపించాడు తన సంతానం మీద. తన కన్నీటి ప్రవాహంలో పాపాలన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు మరలా తన కుమారుడైన సొలొమోనును రాజ్య సింహాసనం మీద ఉంచడానికి, అంతకంటే జ్ఞానం కలిగిన వాడు వెనక కానీ ముందు కానీ ఎవడు లేకుండా చేయడానికి దేవుడు నిశ్చయించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. నాన్న దేవుని సేవకుడు, జాగ్రత్త నాన్న అని చెప్తే నానంటే లెక్కలేదు, దేవుడంటే లెక్కలేదు. దేవుని విశ్వాసులైన బిడ్డల విషయంలో కూడా వాళ్ళు అపవిత్రమైన కార్యాలు ఇష్టానుసారంగా జీవిస్తే, ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. 3వ వచనం, తమ కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగియు వారిని అడ్డగింపలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష నేను విధిస్తాను అన్నాడు. ఇంకా చదవండి. ఏలి ఇంటి వారి దోషములు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చిత్తము చేయబడవని ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులు తీసాను. భయము కలిగిన దర్శనం చెప్పలేదు. అయితే ఏలి గట్టిగా అడిగేసరికి ఈ విషయం చెప్పాడు. ఈ మాట మీరందరి నుండి తల్లులు పిల్లలు అందరూ మనం వినాలి. అక్కడ దేవుడు ఏమన్నాడంట, ఇశ్రాయేలీల్లో నేను ఒక కార్యం చేయబోతున్నాను, చెవులు గింగుర్లుమంటాయి. ఏంటి ఆ కార్యము? తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగి తండ్రి అడ్డగించలేదంట. నా వైపు చూడండి. ఇప్పుడు ఈ మాట చక్కని మాట. నా కొడుకు చెడుతనం చేస్తున్నాడు, ఆ సంగతి నాకు తెలిసింది. నేనేం చేయాలి? పిలిచి, ఇది నీకు మంచిదేనా? ఇలాగ చేస్తే దేవుని కోపం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త అని గద్దించి శిక్షించాలి. అవునా కాదా? వాళ్ళు చెడుతనం చేస్తూ ఉంటే కూడా, అమ్మో నా బంగారం, నా కన్న, నా పండు, చూతనే సెల్ ఫోన్ బాగలు కొడితే అయితే అయిందిలే, అర్థం వేయించుకుంటలే. అవునా? సెల్ ఫోన్ బాగలు కొడితే నీళ్ళల్లో ముంచితే ఇంకోటి కొనుక్కుంటలే. నీ ప్రేమ నొప్పుబడిపోను. ఏం ప్రేమ అది? పాపిష్టి ప్రేమ. ఏదైనా ఒకవేళ తల్లిదండ్రులుగా మీకు అది మంచిదనిపించి ఎదుటి వాళ్ళకి అది బాధ కలుగుతుంటే కొంచెం ఆలోచించండి. వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారన్న సంగతి తెలిసి ఏ తండ్రి అయితే కూతుర్ని వెనకేసుకొస్తాడు, ఏ తండ్రి అయితే కొడుకుని వెనకేసుకొస్తాడు, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని వెనకేసుకొస్తారో సాక్షాత్తు నరకానికి తీసుకెళ్ళడానికి ఈ తండ్రి ఈ తల్లి కారణమవుతున్నారని వాక్యం చెబుతుంది. అంతకంటే ముందు వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యే కంటే మన ముందు చచ్చిపోతే మంచిది. కఠినంగా మాట్లాడుతున్నా, అడ్వాన్స్గా 2 రోజుల ముందు చచ్చిపోతే మంచిది మనం. ఎందుకంటే మన పిల్లలు మన ముందు శాపగ్రస్తులు అయిపోయి ఎక్కడో కట్టేయబడితే, ఎక్కడో ఏ ప్రేమ ఉచ్చులోనో, ఏ పనికి మాలినాటిలోనో ఎక్కడెక్కడో ఇరుకుపోయి నీ కొడుకు కూతురు బాధపడతా ఉంటే దేవుణ్ణి ఒకటి అడిగా, రేపు నేను వ్యభిచారం చేయబోతున్నాను ఆ సంగతి మీకు తెలిస్తే, రేపు నేను దొంగోడిని అవుతున్నాన్న సంగతి తెలిస్తే, రేపు నేను ఏదో నీకు వ్యతిరేకమైన పని చేసి నేను అవమానం అవుతుందని తెలిస్తే యేసయ్యా 2 రోజుల ముందుగా తీసుకెళ్ళిపోను నన్ను చెప్పి ప్రార్థన చేశాను. నేను 2 రోజుల ముందు తీసుకెళ్ళిపోని ప్రార్థన చేశాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇలాంటి పౌరుషం గనుక మనకు లేకపోతే ఈ సేవ నేను చేయలేను. ఇలాంటి పౌరుషం గనుక మనకు లేకపోతే విశ్వాసులుగా మీరు దేవుని మహిమ కొరకు నిలబడలేరు. ఇప్పుడు తన కొడుకులు శాపగ్రస్తులను చేసుకుంటూ కూడా ఏలి మౌనంగా ఉంటే ఎవరి ద్వారా శిక్షించబడ్డారో? దేవుడే వచ్చి శిక్షించాడు. మనం పిల్లలు దేవుడి చేతిలో పట్టడం మంచిదా, మన చేతిలో పట్టడం మంచిదా? దేవుని చేతిలో పెడతారా? పాపిష్టం అన్నారు. పెట్టుండి చంపేస్తారు మీరు. దేవుని చేతిలో కృపకు అప్పగించాలి, శిక్షకు కాదు. దేవుడు చూసుకుంటాడులే, మా పిల్లోడిని చూసుకుంటాడా? ఆడు చెడుతనం అంతా చేసి దేవుడి చేతిలో పెడితే దేవుడు ఉగ్రత, అక్కడ కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. కానీ వీళ్ళు దేవుడు దయ పొందుకునేటట్టు చేస్తే దేవుడి చేతులు పెట్టండి అప్పుడు. ఎందుకంటే సమూయేలుని తరతరాలకు ప్రవక్తగా దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నా, దేవుని మహిమ కొరకు నీ పిల్లల్ని పెద్ద చేసుకొని గొప్ప చేసుకొని నువ్వు బయట వాళ్ళని తిట్టడం,
నీ పిల్లలు ఏ తప్పు చేసినా నువ్వు బయట వాళ్ళని ఏదో అంటావు, అట్ట కాదు. మనం ఒక శ్రేష్టమైన, ముఖ్యంగా యవనస్తులు బాగా ఆలోచించండి, మీరు ఒక శ్రేష్టమైన యోసేపులాగా జీవించాలి. కష్టాలు ఒకళ్ళు వచ్చినా గోతులో పడేశారు 10 మంది అన్నలు కుట్ర పన్ని. ఏం చేశాడు ముఖ్యంగా యవనస్తులు ఏం చేశాడు? ఆ అన్నలు గోతులో పడేస్తే నన్ను గోతులో పడేశారు ఈ 10 మంది దుర్మార్గులు, వీళ్ళు ఎక్కడ నాశనం అవుతారని ఆడోళ్ళకి తిట్లా. దేవా, మా అన్నోళ్ళు గోతులో పడేశారు, నా సంగతి ఏంటి అని అడిగితే మళ్ళీ ఆ అన్నోళ్ళకే బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి యవనస్తులు తీసి మిద్యానీయులకు అమ్ముకున్నారు. మిద్యానీయులు తీసుకెళ్ళి పొత్తిఫర్ ఇంట్లో అమ్ముకున్నారు. పొత్తిఫర్ ఇంట్లోకి దేవుడు ఎవరితో వెళ్ళాడంట? యోసేపుతో దేవుడు వెళ్ళాడంట. 10 మంది పాలేర్ల కంటే గొప్పను చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ పొత్తిఫర్ భార్య శోధించింది. మళ్ళీ ఇదేంటి నాయనా, నన్ను ఈవిడ శోధిస్తే ఇప్పుడు మా యజమానుడు జైల్లో వేస్తాడు కదా అంటే, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి జైలు వేసి అక్కడ యెహోవా తోడై ఉండి నేను రాయబడింది. అక్కడికి వెళ్ళాక అక్కడున్నటువంటి అక్కడున్న జైల్లో ఉన్న వాళ్ళందరి మీద ఎన్న పెద్దవి చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. జైల్లో మగ్గిపోవాల్సిందేనా నా బ్రతుకని దేవుడిని నిందించలా. మరలా ప్రార్థన చేసినప్పుడు ఫరోకు కల రప్పించి ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. యవనస్తుడిగా నువ్వు నమ్మకంగా ఉంటే అంచెలంచెలుగా నీ ఉద్యోగం, అంచెలంచెలుగా నీ వివాహ జీవితం, అంచెలంచెలుగా నీ బాల్య జీవితం, అంచెలంచెలుగా నీ జీవితాన్ని అభివృద్ధి పరిచేవాడు నా దేవుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మనం దేవునికి భయపడ్డాం అనుకో, ఈ లోకంలో ఏ అధికారి నిన్నేం చేయలేడు. నన్ను ఒక అధికారి అన్నాడంట, అందరు అయ్యగారులు అడుక్కుంటారు, మీ అయ్యగారు ఏంటరా చేయి చాపట్లేదు, 200-300 అడుక్కుంటారని అన్నాడంట ఆయన. ఎవరు? నేను ఒకటే అనుకున్నా, నా దేవా, నాకు చిన్నప్పటి నుంచి ఒక అనుభవం ఉంది. మా అమ్మ టయానికి అన్నం వండలేదు, నేను స్కూల్కి వెళ్ళాలి. ఏం చేసేవాడిని తెలుసా? నువ్వు కూర వండుతున్నా వండవా అనేవాడిని కాదు, నువ్వు కూర వండి తింటానని ఏడిపిలేదు మా అమ్మని. నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని టేస్ట్ ఉందో చూసి ఆ ఉప్పు నీళ్లు కలిపి అన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చూసి మా అమ్మ ఏం చేసిందంటే, ఇటు స్కూల్కి వెళ్ళేటప్పటికి నేనేం వండలేకపోతున్నానని నేతికుండ రెడీ పెట్టి కొంచెం కారం కొట్టి అక్కడ పెడితే అప్పుడు ఆ నేతిలో కారం వేసుకొని తిని ఐబి లేకుండా వెళ్ళిపోయేవాడిని. ఏది ఉంటే అది తిని వెళ్ళిపోయేవాడిని నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవాళ యవనస్తుల్ని మనం చూస్తున్నాం, ఇది వండి తింటాను, ఏంటన్నా మొహం మాడిపోయిందంటే మా అమ్మ అన్నం అనలేదు అన్నట్టు వీళ్ళు చాలామంది ఉన్నారు. బ్రతకడం కోసం తింటున్నాం కానీ తినటం కోసం బ్రతకట్లేదు. కనుక మనం అన్ని పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అది పాకైనా, పూరి గుడిసైనా, లేకపోతే ఎక్కడైనా చెట్టు కింద ఉన్నా సరే మనల్ని హెచ్చించే దేవుడు నమ్మకంగా ఉంటే మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు దేవుని మాట వినలేదు, యుద్ధంలోకి వెళ్ళారు, ఏ మాత్రం వాళ్ళకు జయం రాలే. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరానికి వస్తే ఏం చేశారు? వ్యభిచరించారు. దేవుని మందిరానికి వస్తే ఏం చేశారు? దేవుని మాట వినలేదు. దేవుని మందిరానికి వస్తే ఏం చేశారు? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ తర్వాత మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి యుద్ధానికి వెళ్తే 4,000 మంది చచ్చిపోయారంట. మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు, మందసం అక్కడ పెట్టి 36,000 మంది చచ్చిపోయారంట. ఇక జరిగింది ఏంటంటే, వీళ్ళు దుర్మార్గులైన కారణాన దేవుడు వీరి పక్షాన లేడు. ఆ తర్వాత వీళ్ళు కూడా చనిపోయారు. ఈ మాట విని తండ్రి చనిపోయాడు మెడక ఇరిగి. తర్వాత భార్య గర్భవతిగా ఉంది, ఆమె కూడా మోకాళ్ళ మీదకి వచ్చి బిడ్డను కని చనిపోయిందంట. ఆమె చనిపోతూ చెప్పిన మాట ఈ కాబోదు, అంటే ప్రభావము ఇశ్రాయేలీల్లో నుండి వెళ్ళిపోయింది. అందుకే నా భర్త, నా మరిది చచ్చిపోయాడు, మా మామ చనిపోయాడు, ఈరోజు నేను కూడా కని చనిపోతున్నాను అని ఏడుస్తూ చనిపోయిందంట. జాగ్రత్త, జీవితం విలువైంది. ఈ విలువైన జీవితాన్ని విలువగా బ్రతకాలని నువ్వు ఒక కట్టేసుకొని జాగ్రత్తగా బ్రతికితే ఈ విలువైన జీవితం నీకు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచే దేవుడు తోడుగా ఉండి విలువైన జీవితాన్ని దేవుడు హెచ్చించునుగాక. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, నా మనసుకు నచ్చినట్లు జీవిస్తాను, నన్ను దేవుడు ఎందుకు ఇట్లా పుట్టించాడు, నన్ను దేవుడు ఎందుకు ఇలాగ శాపగ్రస్తుని చేశాడు అని నువ్వు కొన్ని ప్రశ్నలు వేయక మునుపు నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని నువ్వు అనుకోకూడదు. దేవా, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. ఎందుకంటే యోసేపును దీవించిన వాడు నీవే, ఇస్సాకును దీవించిన వాడు నీవే, రిబకాను దీవించిన వాడు నీవే, ఎస్తేరును దీవించిన వాడు నీవే అంటూ మనం కొందరు భక్తుల్ని ఆధారం చేసుకొని
మనం జీవించగలిగితే దేవుడు మనల్ని హెచ్చించునుగాక. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, గుళ్ళోకి వెళ్ళినా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, బయటకు వచ్చినా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే ద్వితీయోపదేశ కాండంలో ఆ 14 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు పోయి ఇంకా 16 వచనాల్లో ఉన్న శాపాలన్నీ మన మీదకి రాబోతున్నాయి. మనం శపించబడటానికి మన దేవుడు మనల్ని పిలవలా. ఇదిగో ఈ ఓపినే పీనెహాసులు శపించబడ్డారు, దేవుని గురించి తెలిసి కూడా శపించబడ్డారు, దేవుని సన్నిధిలో ఉండి కూడా శపించబడ్డారు, భక్తి గల తండ్రి ఉండి కూడా శపించబడ్డారు. ఎన్నున్నా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా శాపగ్రస్తులయ్యి దేవుని ప్రభావాన్ని పోగొట్టుకొని దిక్కుమాలను చావు చనిపోయారు. దేవుని మందసం వీరి వలన అన్యుల చేతిలో పడింది. కానీ అన్యులైనటువంటి వారికి దేవుడు వణికించి మళ్ళా తిరిగి ఆ మందసం ఇశ్రాయేలు పాళెంలోకి వచ్చేటట్టు చేశారు. దేవుడు తను ఎప్పుడు మహిమ పొందేవాడిగానే ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఓపినే పీనెహాసులాగా ఉండను. శపించబడిన అనుభవాలు నాకొద్దు, నాకు దీవెనలు కావాలి అని నీవు అనుకుంటే యేసేపు లాంటి అనుభవాల్లోనికి నువ్వు రావాలి. అంత మాత్రమే కాదు, దేవుని మాట విని మేలు పొందిన వారి అనుభవాల్లోనికి రావాలి. నాకు దీవెన రావాలి అనుకుంటే దేవుని మాట విను. నాకు శాపం కావాలంటే లోకం మాట విను. లేదు నేను దీవించబడాలనుకుంటే ఇప్పుడు నీ మోకరించి చిన్న ప్రార్థన చేయి. మోకరిద్దాం. దేవా, 2024 సంవత్సరాల నాడు పరలోకం విడిచిపెట్టి శాపగ్రస్తమైన మనుషుల కొరకు భూమి మీదకి వచ్చి మోకరించండి. భూమి మీదకి వచ్చి సొగసైన స్వరూపమైన లేకుండా నలగొట్టబడ్డాడు నా దేవుడు. దీవించబడినా యవనస్తులాగా నేను ఉంటానయ్యా. నేను దీవించబడే అనుభవాల్లో కొనసాగడానికి నాకు సహాయం చేయి. నేను నింపబోతున్నాడు. బాల్య దినాల్లో, యవన దినాల్లో, నడిప్రాయ దినాల్లో, వృద్ధాప్య దినాల్లో మనం శాపగ్రస్తులుగా ఉండడానికి వీల్లేదు. ఆ శాపాలు మన మీదకి, మన ఇంటి మీదకి రావడానికి వీల్లేదు. కనుక మన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు వస్తావా అని అడుగుతూ ఉండగా నువ్వు చెప్పు, డాడీ, లోకం దాని ఆశలు గతించిపోతాయి, నేను నీ చిత్తం జరిగిస్తాను, నీ మహిమ కొరకు నిలబెడతాను, నన్ను దీవించవా. చీకటి శక్తుల విడత తొలగిపోవునుగాక, కాబట్ల ఊరులు తొలగిపోవునుగాక. ముఖ్యంగా బాల్య జీవితాల్లో వారి జీవితాలు సరి చేసుకొని నిలబడినట్లు కృప కలుగునుగాక. యవన జీవితాల్లో వివాహం కాని వారికి వివాహం జరుగునట్లు కృప కలుగునుగాక. జాబులు లేని వారికి జాబు కలిగినట్లు కృప కలుగునుగాక. ఇప్పటికే జాబులు చేస్తున్నటువంటి వారి జీవితాల్లో నాయనా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు ఎదుగుతూ వారి కుటుంబ జీవితాలను ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ గొప్ప దీవెనలు వారి మీద ఉండునుగాక. ఉదయమొచ్చు వరకు ఎత్తుకుంటాను, తలనరి వరకు చంక పెట్టుకుంటాను, నేనే చేశాను, నేనే మిమ్మల్ని మోస్తానని సెలవిచ్చారు. కనుక మీరే బాలుడు మొదలుకొని వృద్ధాప్యం వరకు మీరే కాపాడి మమ్మల్ని రక్షించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.